హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు దినేష్ కుమార్. ఇప్పుడే కబ్జా సినిమా చూసి వచ్చిన నేను. ఉపేందర్ సార్ది ఈరోజు రిలీజ్ అయ్యింది. కానీ సినిమా మాత్రం చూస్తే అబ్బా ఏం పైసలు పెట్టిరావు ఆ సినిమాకి అయితే. అబ్బా పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు సినిమాలో. 3 హీరోలు. ఒకడు కిచ్చా సుదీప్ అని ఉంటాడు, శివ రాజ్ కుమార్ సార్ అని ఉంటాడు, మళ్ళీ ఉపేందర్ సార్. ముగ్గురికి అయితే ఎవరికి ఇంపార్టెన్స్ అయితే ఏమంత లేదు. కానీ సుదీప్ సార్ 15-20 నిమిషాలు ఉంటాడు. శివకుమార్ సార్ ఏమో లాస్ట్కి వస్తాడు సినిమా అయిపోయే ముందు. కానీ ఆయన వచ్చిన సినిమా అయిపోతుంది, ఏం అర్థం కాదు ఆడైతే. కానీ ఉపేందర్ సార్ మొత్తం ఉపేందర్ అంటే నార్మల్ విషయం కాదు. కన్నడ సూపర్ స్టార్, అది ఇది అంటారు కదా, రియల్ స్టార్, కన్నడ రియల్ స్టార్. కానీ సినిమా అయితే మొత్తం వన్ మ్యాన్ షో కొట్టేసిండు సార్. అయితే ఏముంటుంది అంటే మొత్తం ఫస్ట్ నార్మల్గా కిచ్చా సుదీప్ అయినా బయటికి వస్తాడు. ఆ సీన్తో స్టార్ట్ అవుతుంది సినిమా. ఈయన వచ్చేసరికి వీళ్ళు 2 అన్నదమ్ములు ఉంటారు, ఉపేందర్ అన్న ఇంకో ఆయన. వీళ్ళు నాయననేమో స్వాతంత్ర సమర యోధుడు అంట. వాళ్ళందరి బ్రిటిష్ వాళ్ళ రాజ్యంలో ఇదంతా స్టోరీ మొత్తం 1971లో అవుతుంది అన్నట్టు. ఇదంతా కిచ్చా సుదీప్ ఫస్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఈయన స్టోరీ మొత్తం చెప్తాడు. సినిమా మొత్తం వాయిస్ ఓవరే నడుస్తూ ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం కొన్ని మైనస్ ఉన్నాయి, కొన్ని ప్లస్ ఉంది. కానీ సినిమా ఒక్కసారి చూస్తే సరిపోతా అనిపిస్తుంది నాకైతే. కానీ కొన్ని ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అబ్బాబ్బా గట్టి కొట్టేసిండంటే నెత్తి జిల్లు మనది మాకైతే లోపల. దాని తర్వాత కొన్ని డైలాగులు బాగున్నాయి. కొన్ని అయితే రప్ప కొన్ని డైలాగులు బాగా వస్తుంది. దాంట్లో మీనింగ్ కానీ దాంట్లో చెప్పే మోడ్యులేషన్ కానీ బాగా వచ్చినాయి కొన్ని డైలాగులు. కానీ పాటలు అయితే నార్మల్ ఏమంతా లేవు. ఒకటి ఐటమ్ సాంగ్ లెక్క ఉన్నది, దాంట్లో ఒక ఉపేందర్ సార్ కొన్ని స్టెప్లు వేస్తాడు, కొన్ని డ్యాన్స్ చేస్తాడు అంతేగాని. ఇంకోటి హీరోయిన్ శ్రీయా ఉన్నది కదా, అయ్యప్పు ఆమెకి ఎందుకు ఇచ్చారు ఏమో, ముసలామె లెక్క అయింది. కానీ ఏదో హీరోయిన్ ఉండాలన్నట్టు పెట్టినట్టు అంతేగాని. ఆమె మళ్ళీ యువరాణి అంట. వాళ్ళ ఆయన పెద్ద యువరాజు సంస్థానం, బహదూరు రాజులు అంట వాళ్ళు కూడా. కానీ సినిమా మొత్తం బాగానే ఉంటుంది, పైసలు అయితే బాగా పెట్టిర్రు. అక్కడక్కడ అయితే కొన్ని కేజీఎఫ్ లాగా అనిపిస్తుంది చూడు అప్పుడప్పుడు అయితే. ఇది కొన్ని మళ్ళీ మధ్యలో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. ఏం లేనప్పుడే ఏమంటారు ఉపేందర్ సార్ మామూలుగా స్టార్ట్ అయ్యి పెద్ద మాఫియా అవుతాడు. మాఫియా అయినాక ఎంత పెద్ద మాఫియా అని ఏదో ఒకటి వీక్నెస్ ఉంటుంది కదా వాళ్ళకు. అలా పెళ్ళామంటే ఎవరు, సీఎం మేడంది వీక్నెస్ వస్తుంది. ఆఖరికి వస్తే శ్రీయా వాళ్ళ నాయననే వీళ్ళని వెంటపోటు వచ్చి ఆమెను ఇట్లా బంధిస్తే ఆడికి సినిమా అయిపోతుంది. హీరో వస్తారు, ఏమవుతుందో ఏం తెలియదు. కానీ ఇది పార్ట్ 2 ఉన్నట్టున్నది, మాకైతే తెలియదు. పార్ట్ 2 ఉన్నట్టున్నది. ఫస్ట్ సినిమా చూస్తే నెత్తి ఖరాబ్ అయింది, సెకండ్ సినిమా ఇంకెట్లుంటుందో ఏమో తెలియదు మరి. సరేనా, అందరూ చూడొచ్చు సినిమా అయితే, ఒకసారి చూడొచ్చు. మళ్ళీ 2-3 సార్లు చూస్తే అయితే పైసలు వేసి అనిపిస్తుంది నాకైతే. సరేనా, ఓకే డన్. కానీ మీకు ఇలాంటి వీడియోలు, ఇలాంటి సినిమాల గురించి, పొలిటిక్ల గురించి ఇవన్నీ మనకు కావాలంటే, అప్డేట్స్ రావాలంటే కథ వేరుంటుంది అని యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అయ్యింది. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా వేరే వీడియోస్ బాగానే వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని పగల గంట కూడా ఒక రప్పమని నెత్తి మీద కొట్టుర్రి. మాకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, మీకు కూడా కొన్ని కంటెంట్ దొరుకుతాయి. అందరికి నమస్తే.